భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సంగారెడ్డి ఎంఆర్ఓకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అనంతరం భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు ద్వారకా రవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయడాన్ని బీజేపీ కిసాన్ మోర్చా తీవ్రంగా నిరసిస్తుందన్నారు. ఇది యావత్ తెలంగాణలో రైతులను మోసం చేయడమేనని బీజేపీ కిసాన్ మోర్చా భావిస్తుందన్నారు. ప్రధానంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు పైబడిన రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోవడం దురదృష్టకరమని, మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా కాకుండా సబ్ కమిటీలు అభిప్రాయాల పేరుతో కాలయాపన చేయడం విడ్డూరమన్నారు. ఇక 2 లక్షల రూపాయల వ్యవసాయ రుణమాఫీ పథకం విషయంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 200 రోజులు గడుస్తున్నా ఈ ప్రభుత్వం ఇంకా రైతులను గందరగోళపరుస్తూనే ఉందన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో రైతుల విషయంలో ఇచ్చిన అన్ని హామీలను ఎటువంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. లేనిచో రైతులను సంఘటితపరిచి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఈ ప్రభుత్వాన్ని బీజేపీ కిసాన్ మోర్చా హెచ్చరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాలయ కార్యదర్శి దోమల విజయ్ కుమార్, విష్ణువర్ధన్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు శివగంగుల నాగరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శులు శివ, అజయ్, పట్టణ కార్యదర్శి పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు లింగమూర్తి, శరత్, సతీష్, రాము, దుర్గయ్య, పోలీస్, శేఖర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. జై బీజేపీ, జై బీజేపీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చినటువంటి కమిటీల పేరుతో కాలయాపన చేసుకుంటూ రైతులకు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రైతు బంధు కానీ రుణమాఫీ కానీ చేయట్లేదు. దీనిని బీజేపీ కిసాన్ మోర్చా తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు రైతులకు రైతు బంధు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 200 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు రుణమాఫీ చేస్తానని హామీలు ఇచ్చింది కానీ ఇప్పటివరకు చేయలేదు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటనే రైతు బంధు అమలు చేయాలి. 2-3 రోజుల్లో రైతులకు ఖాతాలో డబ్బులు పంపించాలి. 2 లక్షల రుణమాఫీ రైతులకు వెంటనే అమలు చేయాలి. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి హామీలు నెరవేర్చని పక్షంలో యావత్ తెలంగాణ రైతులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి మేము మా కార్యాచరణ తయారు చేసుకొని ముందుకు వెళ్తామని హెచ్చరిస్తున్నాను. జై కిసాన్, జై జవాన్.